ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా యొక్క నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనది. రంజాన్ నెల ప్రారంభం కాబోతుంది. ఈ దివ్యమైనటువంటి ఈ నెలకి చాలా గొప్పతనము. ఈ నెలలో అల్లా సుబ్హాన తాలా యొక్క వరాల జల్లు సర్వ మానవాళిపై కురవబోతుంది. ఎంతో గొప్ప మహిమ గల ఈ రంజాన్ మాసంలో ఆత్మబంధువులారా, ఈరోజు మనము రంజాన్ నెల యొక్క నెలవంక చూడబోతున్నాము. మీ అందరికీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఇస్లాం నెలలో 9వ నెల అయినటువంటి ఈ రంజాన్ నెల అందరికీ ఆత్మబంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రంజాన్ ముబారక్ హో, రంజాన్ ముబారక్ హో, రంజాన్ ముబారక్ హో. రంజాన్ అంటే అసలు అర్థం ఏంది అంటే, రంజ్ అనే పదం నుంచి రంజాన్ అనే పదము వెలువడింది. రంజ్ అంటే కాలేది లేదా తప్పించేది అని అర్థము. అంటే మన ఉదాహరణకి ఒక ఇనుప ముక్క కనుక తీసుకొని పోయి కొలిమిలో వేసి కాల్చినప్పుడు ఆ ఇనుప ముక్క కూడా బాగా కాలి ఎర్రగా ఏదైతే మన నిప్పు ఉంటుందో ఆ నిప్పు కలర్లోకి మారిపోతుంది ఆ ఇనుప ముక్క కూడా. అప్పుడు ఆ ఇనుప ముక్క కూడా ఎర్రగా మారినప్పుడు దాన్ని మనం శుద్ధి తీసుకొని కొడితే ఎటు మలవమంటే అటు మలుస్తుంది. అట్లాగే ఈ రంజాన్ యొక్క అర్థము అలాగా కాలేది తప్పించేది అని అర్థము. ఇంకొకటి రంజా అంటే కాలేటటువంటి ఇసుక అని అర్థము. అరబు ప్రాంతాల్లో అన్ని ఇసుక దిబ్బలు అన్ని కొండ కోనలు ఉంటాయి కాబట్టి అట్లాగా రోజా ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనము అన్నం తినకుండా ఉండటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగకుండా ఉమ్మి ముంగకుండా ఉండటం అది చాలా గొప్ప విషయము, ఘనతైన విషయము. కాబట్టి మన శరీరం అంతా తాపంతో ఉంటుంది కాబట్టి ఆ రోజా ఉన్నప్పుడు మనము శరీరం మొత్తం మనం కాలుతూ ఉంటుంది కాబట్టి మన శరీరంలోకి నీళ్లు ద్రవ పదార్థం ఏవి వెళ్ళదు కాబట్టి అట్లాగా దానికి రంజ్ అనే పదం నుంచి రంజాన్ అనే పదము వెలువడింది. కాలేది లేదా తప్పించేది అని అర్థము. మన రోజా ఉన్నప్పుడు మన శరీరం కూడా కాలుతూ ఉంటుంది కాబట్టి ఈ రంజాన్ యొక్క ఈ రోజా కూడా ఈ రంజాన్ నెలలో అవతరించబడింది. ఈ అల్లా యొక్క చాలా దయా కరుణ మనం ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజా మనకి అందింది కాబట్టి ఈ రోజాకి చాలా ప్రాముఖ్యత ఉంది. తెలుసుకొని దీని మీద అమలు చేస్తే ఆ అమలు మనకి ఆ దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవటానికి, ఆ అల్లాని చేరుకోవటానికి, చెడు ఆలోచనల నుంచి, నెగిటివ్ ఆలోచనల నుంచి మన బ్రెయిన్ని, మన మనసుని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. రోజా ఉన్నప్పుడు మనకు చెడు ఆలోచనల నుంచి మన మనసు దూరం అయిపోతుంది. దుష్ట ఆలోచనల నుంచి, దుష్ట కార్యాల నుంచి మనం దూరంగా ఉంటాం కాబట్టి ఆ అల్లా తాలాకి మనం చాలా దగ్గరలో ఉంటాం ఆ టైంలో. అందుకని మనకి అయినంత వరకు మనం ఈ రంజాన్లో ఈ 30 రోజాలు, ఈ 30 ఉపవాసాలు పూర్తి చేసి మనకి అల్లా మనసుని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అల్లా యొక్క శుభాలు, అల్లా తాలా యొక్క కరుణ, అల్లా తాలా యొక్క నేకీలు మనకి వర్షంలాగా మనమైన కురవనున్నాయి. ఈ రంజాన్ నెలలో గనుక మనము అల్లా సుబ్హాన తాలా ఖురాన్ నందు, హదీస్ల నందు సర్వ మానవాళికి చెప్తున్నాడు. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిలా ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో సర్వ మానవాళి కోసము నా వాణిని అవతరింపజేశాను అని చెప్పి అల్లా తాలా ఖురాన్ షరీఫ్లో చెప్తున్నారు మనతో. దాని అర్థము భావం ఏంటంటే
ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో నా వాణి అంటే ఖురాన్ మజీద్ని అవతరింపజేశాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ షరీఫ్లో మన కోసం చెప్తున్నాడు. దానితో పాటు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మన పైన రోజా కూడా ఫరజ్ ఉంది. రోజా అంటే పొద్దున్నే ఫజర్ అజా కంటే ఒక 20 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు ఏదైతే మనం భోజనం చేస్తామో దాని పేరు సెహరీ. ఆ తర్వాత మగ్రిబ్ అజాకి 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు ఏదైతే మనం ఆ అల్లా పేరుతో తింటామో దాన్ని ఇఫ్తార్ అంటాము. ఈ రెండు విధానాల ద్వారా రోజా అనేది అల్లా తాలా మన మీద ఫరజ్ చేశాడు. ఉదయం కాడి నుంచి సాయంత్రం దాకా భోజనం తినకుండా, మనం నీళ్లు తాగకుండా, కనీసం ఉమ్ము కూడా మింగకుండా చాలా పవిత్రంగా ఉన్నటువంటి ఈ రంజాన్ మాసము మన కోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజా అనేది ఫరజ్ చేశారు. ఈ రోజా తప్పకుండా 10 సంవత్సరాల పిల్లోడి కాడి నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరి మీద ఫరజ్ ఉంది. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ విషయం పక్కన పెడితే, ఆరోగ్యవంతులుగా ఎవరైతే ఉన్నామో మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనము ఆరోగ్యంగా ఉంటే మన మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజా ఫరజ్ చేశారు. ఈ రంజాన్ మాసంలో ఉండే ఒక్క రోజాకి అల్లా తాలా 30 రోజాలు ఉన్నన్ని నేకీలు అల్లా తాలా మనకి ఫలాలు ఇస్తారు. ఆ తర్వాత ఈ రంజాన్ నెలలో ఒక్క ఫరజ్ నమాజ్ చదివితే 70 ఫరజ్ నమాజుల చదివినంత పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ఒక్క సున్నత్ నమాజ్ చదివితే ఒక్క ఫరజ్ నమాజ్తో సమానం. ఒక్క నఫిల్ నమాజ్ చదివితే ఒక్క సున్నత్ నమాజ్తో సమానం. అట్లాగా చాలా రకాల దాన పుణ్యాలు, ఫిత్రా, జకాత్ ఇట్లాంటివి చాలా పుణ్యకార్యాలు ఈ రంజాన్ నెలలో అల్లా తాలా స్టెప్ బై స్టెప్ మన కోసము ప్రవేశపెట్టారు. దీన్ని గనక మనం ఫాలో అయ్యి ముందుకెళ్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ ఫరజ్ అయినటువంటి రోజాని మనం ఎప్పుడైతే ఉంటామో దీని ఫలితాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఈ రోజా మనకి చాలా మేలు చేస్తుంది. దాంతోపాటు మనకి అల్లా తాలా కాడి నుంచి పుణ్యఫలాలు చాలా అందుతాయి. రోజా ఉండి ఇఫ్తార్ టైంలో మనము మనసు అల్లా మీద లగ్నం చేసి మనం దువా చేస్తే ప్రతి దువా అల్లా తాలా మనని ఆలకించి మనకు ఏం కావాలో అల్లా తాలా అన్నీ ప్రసాదిస్తారు. మనం చేసిన పాపాలన్నీ అల్లా క్షమించి ఆయన జన్నత్ యొక్క దర్వాజాలు ఈ రంజాన్ మాసంలో తెరిచి ఉంటాయి. దోజక్ యొక్క దర్వాజాలు మూసేసి ఉంటాయి. ఈ రంజాన్ నెలలో ఎవరైనా రోజా గనక ఉండి చనిపోతే వాళ్ళకి అల్లా తాలా స్వర్గంలో అల్లా తాలా వాళ్ళకి నివాసం ఇస్తారు. అట్లాగా ఈ రంజాన్ యొక్క చాలా ముఖ్యమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రంజాన్ నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటా పోతే ఈ నెలంతా చెప్పినా కూడా తరగనన్ని ఫలితాలు, తరగనన్ని శుభాలు ఈ రంజాన్ నెలలో ఉన్నాయి. కాబట్టి సోదరులారా, ఆత్మబంధువులారా, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా రంజాన్ నెల ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం సహారీ చేయబోతున్నాం. అందరము సహారీ చేయండి. ఈ రంజాన్ నెల మొత్తము 30 రోజులు ఉపవాసం ఉండి ఆ అల్లా సుబ్హానహు వ తఆలా దర్బార్లో చేతులెత్తి దువా చేయండి. మీ దువాలన్నీ పూర్తవుతాయి, మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మనం సన్మార్గంలో నడుస్తాము. ఈ అల్లా యొక్క 5 ఫరజులలో మొదటి ఫరజు కల్మా అయితే, రెండో ఫరజు నమాజు, మూడోది రోజా. ఈ మూడో ఫరజ్ అయినటువంటి రోజా అందరి మీద ఫరజ్ అయి ఉన్నది. కాబట్టి మనం అందరము ఈ రంజాన్ నెలలో రోజా ఉండి మనం ఉపవాసం ఉండి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో, ఆయన కరుణలో, ఆయన బాటలో మన మనసును లగ్నం చేసి నమాజులు చదివి, ఖురాన్ పారాయణం చేసి,
జికిర్ చేసి దాన పుణ్యాలు చేసి మనము అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క మనసుని గెలుచుకోవాలి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ఇట్లాంటి రంజాన్ యొక్క ఇంకా చాలా ఈ రోజా యొక్క సైంటిఫిక్గా మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి వచ్చే వీడియోల్లో మనం తెలుసుకుందాము. ఆ తర్వాత ఆత్మజ్ఞానం యొక్క చాలా సూఫీ రహస్యాలు మనము ఈ ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము. అందుకోసము ఎవరైనా ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.